భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. కివీస్ ఇచ్చిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించి భారత్ రికార్డు సృష్టించింది. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. దాంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. గువాహటి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. టీమిండియా బౌలర్లు చాకచక్యంగా బౌలింగ్ చేయడంతో, ముఖ్యంగా బుమ్రా ఫామ్ లోకి రావడంతో కివీస్ బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. గ్లెన్ ఫిలిప్స్ మినహా మిగతా ఏ బ్యాటర్లు రాణించకపోవడంతో న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగంపై జస్ప్రీత్ బుమ్రా శివాలెత్తాడు. తన బౌలింగ్ కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో కివీస్ 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు తొలి బంతికే ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ లో లేని కారణంగా ఇబ్బంది పడుతున్న సంజు శాంసన్ మ్యాటీ హెన్రీ వేసిన మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన బ్యాట్ కి పదును పెట్టి ఆరంభం నుంచే బౌండరీల మోత మోగించాడు. ఇషాన్ కిషన్ వరుస బౌండరీలతో భారత స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 13 బంతులాడిన ఇషాన్ కిషన్ 3 ఫోర్లు 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఇషాన్ కిషన్ దూకుడుతో భారత్ 3.1 ఓవర్లకే 50 పరుగులను పూర్తి చేసుకుంది. ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మరోసారి రికార్డు సృష్టించాడు. తన కెరియర్ లోనే 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. ఇక ఈ మ్యాచ్ లో పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ 94 పరుగులు చేసి సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ గా నమోదు చేశారు. స్పిన్, పేస్ అన్న తేడా లేకుండా అభిషేక్, సూర్య బౌండరీల మోత మోగించారు. అభిషేక్ శర్మ 14 బంతుల్లో 50 నమోదు చేస్తే సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 50 చేసి బ్యాక్ టు బ్యాక్ 50 నమోదు చేశాడు. అందులోనూ సూర్య ఫామ్ లోకి రావడం వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు శుభ పరిణామమనే చెప్పాలి. ఇక అభిషేక్ శర్మ 20 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో 68 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. మొత్తానికి 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి భారత్ 155 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో 3-0తో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది.